పేదల ఐక్యత, సుందరయ్య కాలనీకి రోడ్లు, సుందరయ్య కాలనీకి రోడ్లు, సుందరయ్య కాలనీకి రోడ్లు, సుందరయ్య కాలనీకి నిధులు, సుందరయ్య కాలనీకి నిధులు కేటాయించాలి. అరే కేటాయించాలి. సుందరయ్య కాలనీకి నిధులు, సుందరయ్య కాలనీకి నిధులు, డ్రైనేజీ కాలువలు, డ్రైనేజీ కాలువలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బద్వేల్ పట్టణ సమితి ఈరోజు 18వ వార్డు సుందరయ్య కాలనీలో పర్యటన చేయడం జరిగింది. మరి సుందరయ్య కాలనీలో అనేక సమస్యలు నెలకొన్నాయి. కొంత సీసీ రోడ్లు వేసినప్పటికీ ఆ సీసీ రోడ్లు ఇరువైపులా మట్టి తోలడం మర్చిపోయారు. దాంతోపాటు డ్రైనేజ్ వేయడం మర్చిపోయారు. పిల్లలు నడవడానికి ఇబ్బందిగా ఉంది. బండ్లు పొరపాటున పోవడానికి రోడ్డు జారితే కింద పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆనాటి కాంట్రాక్టర్లు సీసీ రోడ్లు వేసి వాళ్ళు చేతులు దులుపుకొని వెళ్ళిపోవడం జరిగింది. మరి మిగతా ఉన్నటువంటి కొంత ముస్లిం మైనార్టీలు నివాసం ఉన్న చోట సీసీ రోడ్లు వేయకపోవడం దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి తక్షణం ఏదైతే ముస్లిం మైనార్టీలు నివాసం ఉంటా ఉన్నారో వారికి సీసీ రోడ్లు వేయాలి, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచాలని చెప్పి మున్సిపల్ అధికారులను కోరుతా ఉన్నాం. మున్సిపాలిటీ అధికారులు ఇవాళ పేదల కాలనీ పైన దృష్టి పెట్టాలి. పేదల కాలనీలకు మౌలిక వసతులు కల్పించాలి. సుందరయ్య కాలనీలో దాదాపు 2000 కుటుంబాలు సంసారాలు ఉన్నారు. 2000 కుటుంబాలు ముక్కు పిండి ఇంటి పన్నులు, వాటర్ పన్నులు వసూలు చేస్తున్నారు తప్ప ఈ కాలనీలపైన అభివృద్ధి ఏనాటికి అభివృద్ధి చేయడం లేదు. కాబట్టి కట్టుకున్నటువంటి పేదలు కడుతున్నటువంటి ఇంటి పన్నులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో కమిషనర్ గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంటి పన్నులు రాబట్టేటువంటి ఉన్న శ్రద్ధ ఇక్కడున్నటువంటి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు సౌకర్యాలు కల్పించడంలో, డ్రైనేజ్ వ్యవస్థను నిర్మాణం చేయడంలో, రోడ్లు నిర్మించడంలో, వేసిన రోడ్లకు ఇరువైపులా మట్టి తోలడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఈ నిర్లక్ష్యం మంచిది కాదు. ఇప్పటికైనా కూడా కమిషనర్ గారు సుందరయ్య కాలనీ పైన ప్రత్యేక దృష్టి పెట్టి సుందరయ్య కాలనీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి. లేదంటే మాత్రం మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.